నమస్తే. మిద్దె సాగుదారులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఏ నగరంలోనైనా వేల ఎకరాల విస్తీర్ణంలో మిద్దె ఉంటుంది. ఈ రోజుల్లో గ్రామాల్లో కూడా మిద్దె విస్తీర్ణం తక్కువేమీ కాదు. మరి ఈ మిద్దెలన్నీ పచ్చగా మారితే, ఇంటికి అవసరమైన ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు ఉత్పత్తి జరిగితే లాభమే కదా. నగర జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను, ఒత్తిళ్లను ఈ మిద్దె తోటల ద్వారా అధిగమించవచ్చు అన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఏళ్లుగా ఒక తపస్సులా మిద్దె తోటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాదుకు చెందిన రవిచంద్ర కుమార్. గతంలో కేవలం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మాత్రమే సాగు చేసిన ఈయన ప్రస్తుతం ఇంటి ఆవరణలోనే సమీకృత సేద్యానికి శ్రీకారం చుట్టారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో రవిచంద్ర కుమార్ గారి సమీకృత మిద్దె సాగు విధానాలను తెలుసుకుందాం పదండి. గుంట భూమి లేదు, అయినా పచ్చటి వనాన్ని నిర్మించారు. మట్టి జాడలేదు, అయినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పెద్ద పెద్ద చెరువులు లేవు, కానీ సంవత్సరానికి సరిపడా చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతేనా, అంతకు మించి అన్నట్టుగా ఓవైపు పందెం కోళ్లు, మరోవైపు దేశీ గోవులు. కాంక్రీట్ నగరంలో ఇంటినే ఓ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్ది సమీకృత మిద్దె సాగు చేస్తున్నారు సైదాబాద్ సరస్వతి నగర్కు చెందిన రవిచంద్ర కుమార్. ఆరోగ్యంతో పాటు తరతరాలుగా వస్తున్న పూర్వీకుల విధానాలను భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంగా మిద్దె సాగులో వినూత్న విధానాలను అనుసరిస్తున్నారు ఈ సాగుదారు. ఓవైపు ఆధునిక పరిజ్ఞానంతో, మట్టి అవసరం లేకుండా అతి తక్కువ నీటి వినియోగంతో పంటలు పండిస్తూనే మరోవైపు ట్యాంకుల్లో చేపలు, పెరట్లో దేశీ గోవులు, పందెం కోళ్లను పెంచుతున్నారు. రమారమి 1200 అడుగుల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఈ మిద్దె తోట ఏర్పాటు చేయడం జరిగింది. డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ ద్వారాగా చేపలతో పాటు కూరగాయలన్నిటి పండించుకునే విధానాన్ని మీ అందరికీ చూపించడం కోసం నేను ప్రయత్నిస్తాను. రండి. ఇక్కడ జరిగేది ఏంటంటే, భూమి లేని వ్యవసాయం చేస్తున్నాను. ఈ హైదరాబాద్ మహాపట్టణంలో భూమి ఉండి ఇల్లు విశాలంగా కట్టుకోవాలంటే చాలా అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్న చిన్న ప్రదేశాల్లో ఈ కూరగాయలతో పాటు చేపల్ని పెంచుకోవటం, కోళ్ళని పెంచుకోవటం, వాటితో పాటే ఆవును కూడా పెంచుకొని ఒక చిన్న ఇంట్లో సమీకృత వ్యవసాయ విధానాన్ని ఎలా పెంచుకోవాలనే దానికోసం మీ అందరికీ నేను విశదపరుస్తాను. ఇక్కడ ఈ టెర్రస్ మీద అతి తక్కువ నీటితోటి ఈ కూరగాయలన్నీ పండించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు చేపలు కూడా పెరుగుతున్నాయి. రమారమి ఉదాహరణకు మీకు చెప్పాలంటే, ఇదే టెర్రస్ మీద మీ ఇంట్లో ఒక 150 బకెట్ల మీద కనుక మీరు ఈ కూరగాయ మొక్కలు పెట్టుకొని మగ్గుతో బకెట్తో వాటర్ కనుక పోసుకున్నట్టయితే పొద్దున్న సాయంత్రం మీకు 150 300 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కానీ ఈ విధంగా డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ ద్వారాగా మనం చేపలు పండించుకుని వాటి ద్వారాగా ఈ నీరుని కనుక పంపించినట్టయితే కేవలం నెలకి 750 లీటర్లు నీరు సరిపోతుంది. మీరు మగ్గుతో కనుక పోసినట్టయితే నెలకి 9000 లీటర్లు అవసరం అవుతాయి. కానీ ఈ విధానం వల్ల కేవలం 750 లీటర్లతో చేపలు పెంచుకోవచ్చు. వాటితో పాటు అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, మెడిసినల్ ప్లాంట్లు, కొన్ని రకాల పండ్ల చెట్లు పండించుకునే విధానం ఇది. వాటర్ కన్జర్వేషన్ ఇది. 5 సభ్యులు ఉన్న వారి కుటుంబానికి సరిపడా ఆహారాన్ని 1200 అడుగుల మిద్దె తోట ద్వారా పొందుతున్నారు. కుటుంబానికి ఆరోగ్య కార్డు లాంటిది ఈ మిద్దె తోట అని అంటున్నారు రవిచంద్ర. మిద్దె తోటల నిర్వహణ ద్వారా చిన్నపిల్లలకు విజ్ఞానం, ఉద్యోగులకు మానసిక ఉల్లాసం, వయస్సు పైబడిన వారికి కాలక్షేపం అవుతుందని అంటున్నారు.
పంటలతో పాటే కోళ్లను, చేపలను, పశువులను పెంచుకోవటం వల్ల పరిపూర్ణమైన ఆర్థిక వ్యవస్థ గృహాల్లో ఏర్పడుతుందని అంటున్నారు. మిద్దె పైన మనకి ఈ విధమైనటువంటి గార్డెన్ కనుక ఉంటే వేసవికాలం ఏసీలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఫ్రిడ్జులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు ఏ పూటకు ఆ పూట మన గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ కూర కావాలితే ఆ కూర పైకి వచ్చి తెంపుకొని ఫ్రెష్గా వండుకొని తినవచ్చు. ఇందులోకి వచ్చే వాటరు, చేపల నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ చేపల నుంచి వచ్చే వాటర్ని మనం ఈ మొక్కలకి డ్రిప్ ద్వారా పంపిస్తాం. అందుకని మొక్కలకి నిరంతరం 365 రోజులు కూడా అన్ని పోషక పదార్థాలు అందుతాయి. కాబట్టి ఎడిషనల్గా ఎటువంటి పోషక పదార్థాలని మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పెరగడం వల్ల, ఈ ఓపెన్ ఏరియాలో పెరగడం వల్ల పురుగులు రావా, లేదా వీటికి కొన్ని రకాల తెగులు రావా అంటే వస్తాయి. వచ్చినా కానీ ఇవి సహజ సిద్ధంగా పెరగడం వల్ల ఈ మొక్కలుకి తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా పెరిగిన వాటికి పెస్ట్ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ అందరికీ తెలుసు, ఇటీవల కాలంలో చాలామంది సోదరీమణులు టెర్రస్ గార్డెన్లు మెయింటైన్ చేస్తున్నారు. అనేక మంది రావటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదట మేము ప్రచారం చేసే రోజుల్లో మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు చాలామంది టెర్రస్ గార్డెన్ యొక్క విలువ తెలుసుకోవటం జరిగింది. అటువైపు మళ్ళీ చాలామంది గృహిణులు, యువకులు, వృద్ధులు అందరూ కూడా టెర్రస్ గార్డెన్ పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ విధమైన సెటప్ పెట్టుకోవాలి అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. ఇలాగ ఒక 1000 అడుగుల స్క్వేర్ ఫీట్లో కనుక పెట్టుకుంటే రమారమి 150,000 పైన అవుతుంది. అయినప్పటికీ కూడా ఇది చాలా నేను చౌక అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాదులో ఒక స్థలం కొని ఇల్లు కట్టాలంటే 50 లక్షలు అవుతుంది. 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టిన ఆసామి ఒక 1,00,000, 2 లక్షలు పెట్టి టెర్రస్ గార్డెన్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. కుటుంబానికి హెల్త్ కార్డు ఇది. కుటుంబంలో వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, నడి వయసులు ఉంటారు, అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఎటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఎటువంటివి రావు. ఇంకోటి ఏంటంటే పైన టెర్రస్ గార్డెన్ ఉండటం వల్ల పిల్లలకి ఎడ్యుకేషన్ వస్తుంది, మానసిక ఉల్లాసం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వస్తుంది, వృద్ధులకి కాలక్షేపంగా ఉంటుంది. నీటి వృధాను అరికట్టేందుకు నవీన పద్ధతిని అనుసరిస్తున్నారు రవిచంద్ర. డ్రిప్ అండ్ డ్రైన్ విధానం తమకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. మేడ మీద 1000 లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసుకున్న ఈ సాగుదారులు ఆ ట్యాంకుల్లో చేపలను పెంచుతున్నారు. ఈ ట్యాంకుల్లో ఉన్న నీటిని డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. దీంతో మొక్కలకు ప్రత్యేకంగా పోషక పదార్థాలు అందించాల్సిన అవసరం రాదంటున్నారు ఈ సాగుదారు. మొక్కలకు అందించగా వృధాగా వచ్చిన నీరు కింద ఫిల్టర్లలో సేకరించి వాటిని మళ్లీ శుద్ధి చేసి ప్రత్యేక ట్యాంకుల్లోకి సేకరిస్తున్నారు. ఆ నీటిని తిరిగి చేపల ట్యాంకుల్లోకి పంపుతున్నారు. ఇలా రీసైక్లింగ్ విధానంలో నీటిని పొదుపు చేస్తూ ఏడాది పొడవునా కూరగాయలు, చేపల ఉత్పత్తిని పొందుతున్నారు. మనం ఈ డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ పైన ఒక 3 అడుగుల పైన ఒక క్యూబిక్ మీటర్ కంటైనర్ని పెట్టాలి. క్యూబిక్ మీటర్ అంటే 1000 లీటర్లు. ఆ 1000 లీటర్ల కంటైనర్లో 135 చేప పిల్లలు వేస్తాము. అవి వాటికి 2 పూట్ల ఫీడ్ పెడతాము. వాటికి ఆక్సిజన్ కంటిన్యూగా ఇవ్వాల్సి వస్తుంది. చేపల ట్యాంకులో ఉన్న వాటికి 135 చేప పిల్లలు కూడా 4 నెలలకి మనకి తినడానికి అక్కడ 4 నెలల నుంచి తినవచ్చు. 1/2 కేజీ లోపల అవుతాయి 4 నెలలకి. 1 కిలో అవసరమైతే 4 చేపలు తీసుకొని తినవచ్చు. అక్కడి నుంచి ప్రతి 2 వారాలకి తీసుకుంటూ సంవత్సరం పొడుగునా కూడా మనకి చేపలు తినేవాళ్ళకి లభ్యమవుతాయి. అలాగే ఆ చేపల ట్యాంకులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో డ్రిప్ ద్వారా ఈ మొక్కలకు వస్తుంది. ఈ మొక్కల్లో ఈ డ్రిప్లో పడుతుంది. ఈ మొక్కల్లో పడ్డ చేపల వాటరు ఈ మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ కూడా వాటికి సరిపోతుంది వాటర్. అంతకు మించిన ఎడిషనల్గా మనం ఎటువంటి పోషక పదార్థాలు ఇవ్వాల్సిన, రసాయనిక ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి ఈ పంట చాలా టేస్టీగా ఉంటాయి చేపలు కూడా. అలాగే ఈ కూరగాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఒక
చేప ఎండ్ సంవత్సరం అయ్యేసరికి 3 కేజీల వరకు పెరుగుతుంది. అందులో 1 క్యూబిక్ మీటర్లో 85 కేజీల చేపలు పండించుకోవచ్చు. 1000 లీటర్ల ట్యాంకులో 85 కేజీల చేపలు పండించుకోవచ్చు. ఇది సంవత్సరానికి ఒక చిన్న కుటుంబానికి సరిపోతుంది. అలాగే 1000 అడుగుల స్థలంలో 4-5 ఉన్న కుటుంబ సభ్యులకి అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయతో సహా అన్ని పండించుకోవచ్చు ఈ సిస్టమ్ ద్వారా. ఈ విధంగా కనుక గార్డెన్ మనం పెంచుకున్నట్టయితే మాకే కాదు, నా చుట్టుపక్కల దాదాపు ఒక 10-15 అపార్ట్మెంట్ వాసులకి వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చినట్టు అవుతుంది. ఇది ఒక విధంగా సమాజ సేవ కూడా అనుకోవచ్చు. ఈ డ్రిప్ డ్రైన్ సిస్టంలో ఇంకా మనకి బెనిఫిట్ ఏంటంటే అక్కడ టైమర్లు ఏర్పాటు చేయడం వల్ల మొక్కలకి మన చేతితో కానీ ఆన్ చేయవలసినటువంటి ఎటువంటి అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఉదయం సాయంత్రం మొక్కలన్నిటికీ డ్రిప్ ద్వారాగా 15 నుంచి మనం సెటప్ ఎంత చేసుకుంటే అంత 20 నిమిషాలు 30 నిమిషాల వరకు డ్రాప్ వాటర్ పడుతుంది. ఈ డ్రిప్పర్ ద్వారాగా పర్ అవర్ 8 లీటర్స్ పడుతుంది. ఈ మొక్కలకి కావాల్సినంత వాటర్ పుష్కలంగా చక్కగా సరిపోతుంది. అలాగే ఈ డ్రైనేజ్ నుంచి వెళ్ళినటువంటి వాటర్ కిందకి వెళ్ళి మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఆ ఫిల్టర్లో ఏంటంటే యాక్టివేటెడ్ కార్బన్ ఉంటుంది, తర్వాత ఫోమ్ ఫిల్టర్ ఉంటుంది, బయోమీడియా ఉంటుంది. బయోమీడియా అంటే ఈ చేపల నీళ్ళలో అమోనియా లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి ఆ అమోనియా లెవెల్స్ని నైట్రేట్ లెవెల్స్ అన్నీ కూడా న్యాచురల్గా తీసుకురావడం కోసం కొంత ఫిల్టర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫిల్టర్ నుంచి సపరేట్ ట్యాంకులోకి నీళ్ళు వెళ్తాయి. ఆ నీటిని మళ్ళా తిరిగి చేపల ట్యాంకులోకి పంపించడం వల్ల వాటర్ రీసర్క్యులేటరీ సిస్టమ్ ద్వారాగా మనకి ఇది పనిచేస్తుంది కాబట్టి అతి తక్కువ నీరు సరిపోతాయి. డ్రాట్ ఏరియాలో కూడా ఈ సిస్టమ్ ఇలా పెట్టుకున్నట్టయితే వరం అన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు. ఫారిన్ టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్, లెట్యూస్, బాక్సాయ్, సెలరీ ఇలాంటి వగేరాలన్నీ కూడా పండించుకోవచ్చు. ఇందులో పండందంటూ ఏమి ఉండదు. 100 కేజీల పాటింగ్ మిశ్రమం తయారీ కోసం 30% వర్మీ కంపోస్ట్, 30% కోకోపీట్, 30% ఆవు ఎరువు, 10% నీమ్ కేక్ను వాడుతున్నారు ఈ సాగుదారు. గుప్పెడంత మట్టిని కూడా వినియోగించడం లేదు. మొక్కల పెంపకంలో మట్టి వినియోగం వల్ల తెగుళ్లు వ్యాపిస్తాయని ఈ మిశ్రమం ద్వారా ఆ ఊసే ఉండదంటున్నారు. పైగా మేడ మీద బరువు కూడా పడదంటున్నారు. నిరంతరం 365 రోజులు కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలు, పండ్లు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. వర్మీ కాంపోస్ట్ 30%, కోకోపిట్ 30%, ఆవు ఎరువు 30%, 10% నీమ్ కేక్ వాడతాం. ఇది 100 కేజీలకు చెప్పాను. ఈ 100 కేజీస్లో వాడవలసిన ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఇది శుభ్రంగా కలుపుకొని ఈ కూరగాయ మొక్కలకి, తీగజాతి మొక్కలకి కనుక వేసుకు ఇందులో మట్టిని కానీ నల్ల మట్టి, ఎర్ర మట్టిని ఎటువంటి వాటిని ఇందులో కలపడం జరగదు. ఎందుకంటే మట్టి చాలా బరువుగా ఉంటుంది. రెండవది మట్టి వల్ల ఫంగల్ డిసీజెస్, నెమటోడ్ ప్రాబ్లమ్స్, వేరుకుళ్ళు సంబంధించిన తెగుళ్ళు కొన్ని వస్తాయి. ఎందుకంటే మట్టిని భూమిలో ఉంటే రాజు, అదే మట్టిని తీసుకొచ్చి ఇటువంటి డబ్బాలో పెడితే దానికి ఉంటే సహజమైనటువంటి లక్షణాలను కోల్పోవడం వల్ల మనందరికీ కూడా చాలామంది ఇళ్లల్లో మనందరికీ తెలుసు, తులసి కుండి పెడతాము ఒక డబ్బాలో, ఆ మట్టిలో వేసి ఆ తులసి మొక్క చనిపోతుంది. ఎందుకని? దానికి ఏంటంటే ఆ మట్టి గట్టిగా అయిపోతుంది. భూమిలో అనేక రకాల సూక్ష్మజీవులు, క్రిములు ఉండటం వల్ల, అనేక రకాల వేలుగు పాములు లాంటివి ఉండటం వల్ల భూమిని ఫెర్టైల్ చేస్తాయి. దాన్ని తీసుకొచ్చి డబ్బాలో పెడితే అటువంటి పురుగులు ఇక్కడ బతకడం కష్టం కాబట్టి మట్టి గట్టిగా అయిపోతుంది. మట్టి చాలా బరువు ఉంటుంది. మట్టిలో ఏంటంటే ఇంకోటి క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ డబ్బాలోంచి మట్టి తీయాలంటే తీయలేము, డబ్బాలే పగిలిపోతాయి. ఇవన్నీ మనందరికీ అనుభవం. ఇంకోటి మట్టిని టెర్రస్ మీద పడితే చాలా బరువు ఉంటుంది. ఈ 20 కేజీల డబ్బాలో మట్టి పెడితే దగ్గర 40 కేజీలు ఒక్కో బకెట్ పడుతుంది. ఇంత ఏరియాలో మట్టి వేయాలంటే చాలా మట్టి పడుతుంది. లైట్ వెయిట్ మెటీరియల్ కనుక వేసుకున్నట్టయితే వర్మీ కంపోస్ట్ ఎందుకు వేస్తామంటే వర్మీ కంపోస్ట్ ఇప్పటి నుంచి 6 నెలల వరకు మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ ఇస్తుంది. తర్వాత కొబ్బరి పొట్టుని మాయిశ్చర్ రిటెన్షన్ అంటాం. నీటిని దానికంటే 8 గుణాలు ఎక్కువ నీటిని పీల్చుకొని అది స్లోగా రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఒక 48 అవర్స్ మనం నీరు ఇవ్వకపోయినా కానీ మొక్కకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆ తర్వాత మనం వాడేటటువంటి ఆవు ఎరువు ఎందుకు వేస్తామంటే
ఎరువు వేసిన వెంటనే ఎటువంటి లాభం ఉండదు. 5 నెలల తర్వాత నుంచి ఆవు ఎరువుగా మారి నెక్స్ట్ 5 మంత్స్ మెన్యూర్ కింద పనికొస్తుంది. ఇప్పటికిప్పుడు ఆవు ఎరువు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎండిన ఆవు కనుక వేస్తే 5 నెలల తర్వాత ప్రయోజనం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొబ్బరి పొట్టును మనం ఒకసారి 2 సార్లు నీళ్ళల్లో కడుక్కొని వేసుకోవాలి. ఎందుకంటే అందులో లిగ్ని అనే విష పదార్థం ఉంటుంది. రెండవది సోడియం ఉంటుంది. కొబ్బరి పుట్టన్నీ సముద్ర తీరం నుంచి వస్తాయి కాబట్టి ఉప్పు నీళ్ళలో కడిగి వాళ్ళు పంపిస్తారు. ఉప్పు నీళ్ళు ఉన్నట్టయితే మొక్కలు రావు. ఇక్కడ ఒకసారి నీళ్ళల్లో కడుక్కొని మనం దాన్ని వేసుకున్నట్టయితే మనం పెట్టిన విత్తనం కానీ మొక్కకు కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఇంకోటి నీమ్ కేక్ వేస్తున్నాం. నీమ్ కేక్ 10% ఎందుకు చెప్పానంటే వేరుకు సంబంధించిన వేరు కుళ్ళు తెగుళ్ళు కానీ కొన్ని రకాల వేరు పురుగులు కానీ ఆ చెట్లకు రాకుండా ఉండటం కోసం నీమ్ కేక్ వాడుతున్నాం. ఇది మన పాట్లో వేసే పాటింగ్ మిక్సర్ అంటాం దీన్ని. ఈ పాటింగ్ మిక్సర్ వల్ల చక్కటి ఆకుకూరలు కాయగూరలు వస్తాయి మనకి. దీని మెయింటెనెన్స్ ఎలాగంటే ఈ మొక్క టైం అయిపోయిన తర్వాత ఆ కాంపోస్ట్ ఏదైతే ఉందో అది కిందకు దిగిపోతుంది. మళ్ళీ ఆ బకెట్లో ఎడిషనల్గా కొంత కాంపోస్ట్ మనం వేసుకోవాలి, పాటింగ్ మిక్స్ వేసుకోవాలి. పాటింగ్ మిక్స్ ఆ డబ్బాల నిండా వేసుకున్నట్టయితే నిరంతరం 365 రోజులు కూడా మన ఇంటికి కావాల్సినటువంటి కాయగూరలు ఆకుకూరలు కొన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ కొన్ని రకాల పళ్ళు మనకు అందుబాటులో మన టెర్రస్ మీదే ఎంతో ఆరోగ్యవంతమైన మనకి దొరుకుతాయి. కాబట్టి టెర్రస్ గార్డెన్ ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. మేడ మీద ఇలాంటి సెటప్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఎన్నేళ్ళు మన్నికిస్తుంది? ఏ మొక్కలను పెంచుకోవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం. వరుసలో మనం తిన్నగా ఈ వరుసలో పెట్టుకున్న డబ్బాలని ఒక్కొక్క డబ్బాకి గ్యాప్ హోల్ టు హోల్ 2 feet గ్యాప్ ఉండాలి. 2 అడుగుల గ్యాప్లో ఒక్కొక్క డబ్బాని పెట్టుకుంటూ వెళ్తూ ఉండాలి. డబ్బాకి మధ్యలో గ్యాప్ 1 అడుగే వస్తుంది. డ్రిప్ పైప్ ఉంటుంది కదా, డ్రిప్ పైపుకి హోల్స్ చేస్తాం. వాటికి 24 inchesకి ఒక హోల్ చేయాలి. 24 అంగుళాలకు ఒక హోల్ చేస్తే ఈ డ్రిప్ పైపులు 2 వెళ్ళి ఆ హోల్లో పెడతాము. ఏదైతే అవుట్లెట్ ఉంటుందో ఈ డబ్బా నుంచి వెళ్ళే అవుట్లెట్ని ఆ హోల్లో పెడతాము. 24 inches ఉండాలి. అంటే 2 అడుగులకి ఒక హోల్ చేసుకోవాలి పైప్కి, డ్రైన్ పైప్కి. డ్రైన్ పైప్ వచ్చేసి పీవీసీ పైపు 1.5 inch పైప్ పెట్టుకోవాలి. 1.5 inch పైపు మన బిల్డింగ్ ఎంత పొడుగైతే ఉందో అంత పొడుగు కూడా ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నిటిని గ్రావిటీ బేస్లో ఎటువైపు గ్రావిటీ ఉంటుందో అటువైపు డౌన్ ఏరియా వైపు అన్ని లైన్లని కలుపుకోవాలి. 1.5 inch పీవీసీ పైపులన్నింటినీ కూడా ఒక రోకి మధ్యలో 4 అడుగుల గ్యాప్ ఉండాలి. ఎందుకంటే ఈ మొక్కలు 4 అడుగుల గ్యాప్ ఉంటేనే కానీ ఈ మొక్కలు రేపు పొద్దున ఎరిగిన తర్వాత 10 అడుగుల వరకు మొక్కలు ఎదుగుతాయి. ఇవి ఆడవాళ్ళు పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ చీరలకి బట్టలకి తగులుతాయి. కాబట్టి కనీసం 4 అడుగుల గ్యాప్ అయితే ఉండాలి. ఇప్పుడు ఒక 1000 అడుగుల రమారమి 1000 అడుగుల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి టెర్రాస్ మీద ఒక 120-110 బకెట్లు పడతాయి. చుట్టూ పెరాపిట్ వాల్ అంతా కూడా పళ్ళ చెట్లు పెట్టుకోవడానికి హాఫ్ డ్రమ్ను వాడాలి. అలాగే తీగ జాతి లేదా దుంప జాతులకు సంబంధించినటువంటి మొక్కలు పెట్టుకోవడానికి హారిజెంటల్గా ఉండే ఒక డ్రమ్ముని నిలువుగా కోసి హారిజెంటల్గా ఏర్పాటు చేసుకుని పెరాపిట్ వాల్ చుట్టూ 4 వైపులా అరేంజ్ చేసుకోవాలి. ఆ పెరాపిట్ వాల్ అమ్మట సైడ్లో మనం తీగ జాతికి సంబంధించిన మొక్కలు పెట్టుకోవాలి. మిగతా ఏరియాలో దుంపకూరలకు సంబంధించిన మొక్కలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక పళ్ళ చెట్లకి వస్తే పళ్ళ చెట్లని హాఫ్ డ్రమ్లో వేసుకోమన్నాం. హాఫ్ డ్రమ్ అంటే 150 kg డ్రమ్ ఏర్పడుతుంది. అందులో మన పళ్ళ చెట్లకు మట్టికి ఒక 20% ఎర్ర మట్టిని కానీ నల్ల మట్టిని కానీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పళ్ళ చెట్లు స్టేకింగ్ కోసం గాలి వేసినప్పుడు ఈ సాయిల్ చాలా లూజ్గా ఉంటుంది కాబట్టి ఆ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది. వాటికి మట్టి కలుపుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. రెండవది, ఇవన్నీ వరుస క్రమంలో ఒకదానికొకటి ఏర్పాటు చేసుకున్నాక ప్రతి బకెట్కి కూడా డ్రిప్ ఏర్పాటు చేసుకోవాలి. డ్రిప్ ఏర్పాటు చేసుకొని మాన్యువల్గా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. రెండోటి ఇప్పుడు టైమర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ కనెక్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఆటోమేటిక్ కనెక్షన్స్ ఇస్తే మనం అక్కడ ఎటువంటి ఆపరేషను చేయాల్సిన అవసరం అయితే లేదు. దీనికి కావాల్సిన మోటార్స్ 2 ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి ఫిష్ వాటర్ రీసైకిల్ అవ్వాలి. ఫిష్ వాటరు
ఫిష్ ఉన్నని చెప్పి ఏంటంటే అందులో అమోనియా లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి అవన్నీ కూడా మనం అమోనియా డిఅమోనిఫికేషన్ చేయాలి కాబట్టి వాటిని రీసైకిల్ సిస్టంలో ఫిల్టర్లోకి వెళ్ళి ఆ ఫిల్టర్ ద్వారాగా మనకి వాటినన్నిటి రిమూవ్ చేసి ఫ్రెష్ వాటర్ కింద పైకి వస్తుంది. ఈ యొక్క టెర్రస్ గార్డెన్ పెట్టుకునే విధానం ఏంటంటే బకెట్కి కింద హోల్ చేసుకుని ఒక గ్రోమెట్ని ఏర్పాటు చేసుకొని వాటికి ఒక సిపివిసి పైప్ మొక్కలు ఎల్బెండ్లు అవి కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ అంతటా మీరు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ట్రైనింగ్ తీసుకోండి. చక్కటి ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఈ పెట్టే సిస్టమ్ ఒక్కసారి కనుక మనం టెర్రస్ గార్డెన్ పెట్టుకుంటే 12 సంవత్సరాలు మనం దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఆకుకూరలు సాగు చేసుకోవటానికి టవర్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు రవిచంద్ర. అపార్ట్మెంట్లలో తమ బాల్కనీల్లో పెంచుకునే విధంగా 300 లీటర్ల డ్రమ్మును టవర్ గార్డెన్గా రూపొందించారు. 7 వరుసల్లో 7 రకాల ఆకుకూరలను 4 నుంచి 6 నెలల వరకు పెంచుకోవచ్చంటున్నారు. విదేశీ ఆకుకూరలను సైతం సాగు చేసుకోవచ్చు అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది సోదరుమణులు నన్ను అడిగేది ఏంటంటే, మీరు ఒక 1000 అడుగులు చదరపు అడుగులు ఉన్న టెర్రస్ ఉన్న వాళ్ళకి ఈ విధమైన గార్డెనింగ్ పెంచుకునే అవకాశం ఉంది. మాకు బాల్కనీలు తప్ప మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం, చిన్న చిన్న బాల్కనీలు ఉంటాయి, మాకు మరి పరిష్కారం ఏంటి అన్నప్పుడు ఈ విధమైనటువంటి డ్రమ్ని టవర్ గార్డెన్గా చేయటం జరిగింది. 300 లీటర్ల డ్రమ్ ఇది. దీనిలో 7 వరుసల కింద ఇలాగా మనం ఒక్కొక్క వరుసలో 8 పాకెట్లు ఉండేటట్టు కట్ చేసి వాటిని మోల్డ్ చేయటం జరిగింది. 7 వరుసల్లో 7 రకాల ఆకుకూరలు కనుక పెట్టుకున్నట్టయితే వారం పొడుగునా కూడా ఆకుకూరలు తినచ్చు. దీనికి ఒక స్టాండ్ అమర్చుకోవాలి. ఆ స్టాండ్ మీద వీటిని నిలబెట్టి ఇదే ఇక్కడ ఈ మయాన్ ఉన్నటువంటి ఈ యొక్క గొట్టంలో దీంట్లో వచ్చిన ఎండాకులు మన ఇంట్లో కూరగాయలని కోసినప్పుడు వచ్చే కొన్ని రకాల బీరకాయ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, ఇలాంటివన్నీ కూడా పీల్స్ అన్నింటిని తీసుకొచ్చి ఇందులో కనుక వేస్తే వర్మీ కాంపోస్ట్ కింద తయారవుతుంది. ఈ పాకెట్లలో మనం విత్తనాన్నైనా పెట్టుకోవచ్చు, లేదా మొక్కనైనా నాటుకుంటే అవి 6 నెలల వరకు కంటిన్యూగా కనుక మనకి పాలకూర, చుక్కకూర ఇలాంటి వెరైటీలు 6-7 రకాలు మనం పెట్టుకునే అవకాశం ఉంది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.